కేరళ రాష్ట్రంలోని వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీలతో కలిసి ఈరోజు పార్లమెంటుకు చేరుకోనున్నారు. ఈ రోజు లోక్సభ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ వైనాడ్, రాయ్బరేలీ 2 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. అయితే తరువాత ఆయన వైనాడ్ స్థానాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు ఆ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేసి 4 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రికార్డుని సైతం బ్రేక్ చేసింది ప్రియాంక. తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని ఆమె అందుకున్నారు. ఇక నాందేడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర వసంతరావు చవన్ గెలుపొందారు. కేవలం 1457 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నవంబర్ 28న లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ప్రియాంక గాంధీ, వసంతరావు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో తొలిసారి ప్రియాంక పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్బరేలీ, వైనాడ్ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే రాహుల్ రాయ్బరేలీ స్థానాన్ని ఉంచుకొని వైనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఆ స్థానం నుంచి రంగంలోకి దిగిన ప్రియాంక గాంధీ ఘన విజయాన్ని దక్కించుకున్నారు. అలాగే వైనాడ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నవ్య హరిదాస్ 3వ స్థానంలో ఉండిపోయారు. అయితే ప్రియాంక గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం మాత్రమే చేసింది. పార్టీ గెలుపు కోసం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. కానీ తొలిసారి వైనాడ్ బైపోల్లో బరిలోకి దిగి విజయం సాధించారు. ఇక ఈ రోజు పార్లమెంట్లోకి అడుగు పెట్టబోతున్నారు. పార్లమెంటు మెంబర్గా ప్రియాంక ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ రాజ్యసభలో ఉండగా ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంకలు లోక్సభలో గలమెత్తనున్నారు. అంటే పార్లమెంటు ఎగువ సభలో తల్లి, దిగువ సభలో కుమారుడు, కుమార్తె ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మేరకు ప్రియాంక తన విజయంపై స్పందిస్తూ వైనాడ్ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. మీరు నాపై ఉంచిన నమ్మకానికి ఎంతో సంతోషిస్తున్నారని చెప్పారు. ఈ విజయం మీదేనన్నారు. పార్లమెంట్లో మీ గొంతుకనవుతానని, వైనాడ్ గలం వినిపించేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.